బండి ముంగట ఇక్కడ బంపర్ డ్యామేజ్ అయింది సార్. ఇగో లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా చొట్టపోయింది, చిన్నగా దేనికో తగిలినట్టుంది. టైర్ ఓకే. ఇక్కడ కూడా బంపర్కి దెబ్బ తాకి. ఈ టైర్ గుండు, ఈడ కూడా దెబ్బలు ఉన్నాయి బండికి. డోర్ ఒరిజినల్, పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది. సిరీస్ ఏముంది 17. ఈ 17 అన్న బండి గ్లాసుల మీద 17 ఉంది, 18 ఉంది. తర్వాత చూద్దాంలే. బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఇది కూడా 18 ఉంది. కొన్నిటికి 18, కొన్నిటికి 17 ఇచ్చిండు గ్లాసుల మీద. ఒరిజినల్ డిక్కీ ఒరిజినల్ ఉంది సార్. డిక్కీ డోర్ మీద కూడా 17 ఉంది గ్లాస్. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఉంటే అట్లనే వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. స్టెప్నీ టైర్ ఇప్పటి వరకు వాడలేరు. షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్నీ ఉంది సార్. రివర్స్ కెమెరా ఉంది. ఓకే. 17, 18. ఈ డోర్ కూడా దెబ్బ తాకింది సార్. ఓన్లీ ఫ్రంట్ 2 మాత్రమే పవర్ విండోస్ వస్తాయి. వెనకాల మాన్యువల్ ఉంటుంది. 90,000 తిరిగింది, 95,000 తిరిగింది. బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ కాక కస్టమర్ ఎక్స్ట్రా మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు. రివర్స్ కెమెరా ఉంది కానీ చూపెడతలేదు. నార్మల్ ఏసీ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు. బండికి 2 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి. టైర్లు ఓకే అన్నీ. రైట్ సైడ్ డ్రైవర్ డోర్ దగ్గర 2 డెంట్లు ఉన్నాయి సార్. ఇంత పొడవు గీత కూడా ఉంది. ఫ్రంట్ గ్లాస్ 19 ఉంది. 3 సంవత్సరాల గ్లాసులు ఉన్నాయి దీని మీద. బండికి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, లెఫ్ట్ సైడ్ ఆపరాన్ ఓకే, లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. రైట్ సైడ్ చేసి ఓకే, రైట్ సైడ్ అప్రాన్ ఓకే, ఏబిఎస్ బ్రేక్ ఉంది. బానట్ కూడా ఒరిజినల్. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 17 జనవరి 2024 బుధవారం ఈరోజు విడేస్తున్నా. ఇది జగిత్యాల లోకల్ బండి, మనకు తెలిసిన వాళ్ళదే. సారు రైతు, పొలాలు ఎక్కువ, బండి పొలాల పేరెంట్ల పన్నే తిరుగుతుంది, అంతకు మించి వేరే ఎటు పోరు. ఒక మన బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది, కాస్ట్లీ నెంబరే పెట్టించిండు. TS21 లోకల్ బండి, వోక్స్వ్యాగన్ పోలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది 1000 cc 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. బండికి స్టెప్నీతో సహా 5 సిల్ టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఏమో 2019 ఉంది, మిగతా గ్లాసులు 17, 18 ఉన్నాయి. నాకు తెలిసి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయి ఉంటుంది. 2018 మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్, 2018 అక్టోబర్ రిజిస్ట్రేషన్, 2033 అక్టోబర్ వరకు జీవితకాలం ఉంది. ఇన్సూరెన్స్ అయిపోయింది మొన్న అక్టోబర్లో. మళ్ళీ సార్ ఇన్సూరెన్స్ కట్టలే, మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు. 95,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. వోక్స్వ్యాగన్ పోలో 1.0 లీటర్
పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది 2018 మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి 17-18 గ్లాసెస్ వచ్చినాయి మార్చి ఏప్రిల్ వరకు ఒక సంవత్సరం ముందు గ్లాసులు వస్తాయి ప్రతి బండికి దీనికి కూడా అట్లనే వచ్చినాయి ప్రైస్ ఎంతరా 5 కస్టమర్ ధర 5 లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు టైర్లు మొత్తం సిల్ టైర్లు ఉన్నాయి కానీ బండికి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఇక్కడ బంపర్ ఎట్లయితే డ్యామేజ్ ఉందో అట్లనే రైట్ సైడ్ 2 డోర్లకు చిన్న డెంట్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కూడా చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి అది నేను మీకు లైవ్ లో చూపెట్టిన కస్టమర్ ధర 5 లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది 2018 మూడో నెల తయారైంది 2018 10వ నెల రిజిస్ట్రేషన్ అయింది 2033 10వ నెల వరకు జీవితకాలం ఉంటుంది ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పీజీ సిఎన్జీ ఏం లేవు బండికి 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫ్రంట్ 2 పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ ఉంది డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి కస్టమర్ ధర 5 లక్షలు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు బానెట్ నుంచి డిక్కి వరకు ఏ పీసు మారలే ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి 2019 ఉంది మిగతా గ్లాసులు 17-18 ఉన్నాయి ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికన్నా ఒకళ్ళ కాల్ చేయరి ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది జగిత్యాల వోక్స్ వ్యాగన్ పోలో షోరూమ్ లేదు కరీంనగర్లో ఉంది ఇక తర్వాత వరంగల్ హైదరాబాద్ నిజామాబాద్ ఆ ఏరియాలో ఉండే మన దగ్గర లేదు కస్టమర్ 5 లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల లెవెల్ కన్నా ఒకళ్ళ కాల్ చేయరి ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం బండి వాషింగ్ చేయలే అట్లే వీడియో చేసిన పెట్రోల్ బండి మళ్ళీ ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోతా అంటే కూడా లోన్ వస్తుంది ఎందుకంటే 2018 మోడల్ కాబట్టి 50% డౌన్ పేమెంట్ కట్టి మిగతా లోన్ చేసుకోవచ్చు మీరు పైసలు ఇచ్చిన తర్వాత మేము ఓనర్కి ఇచ్చే సీసీ పేపర్ మీకు అప్పచెప్తాం లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి మళ్ళీ 4 రోజులకు అన్న నాకు లోన్ వస్తలేదు నా పైసలు నాకు అంటే ఓనర్ ఇయ్యాడు ఇది క్లియర్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్